అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు కోజాగరి పూర్ణిమ. శరదృతువులో ఆశ్వీజ మాసము పౌర్ణమి నాడు పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగని శరత్ పూర్ణిమ, కోజాగతి రాత్రి పూర్ణిమ, కామిడి పున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యములు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. హిందువులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వారు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజున ఈ కథలు వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మరి ఆ వ్రత కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాలకిల్ల ఋషి ఈ వ్రత ఉదాంతాన్ని ఇతరులకు తెలిపాడు. ఉద్దాలకుడు అనే పేద బ్రాహ్మణుడు ఇతడికి చండిక అనే కన్యను వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఆమెకు నగలు, ఆభరణాల మోజు ఎక్కువ. స్తోమత లేకపోయినా అగచాట్లు పడి ఆమె కోరికలు తీర్చుతుండేవాడు. ఆమె కోరికలకు అంతు ఉండేది కాదు. మరీ కోరేది. అవి అతడి తలకు మించిన భారం అయ్యేవి. సర్వభానాలు తేలేదని భర్త చెప్పిన పనికి వ్యతిరేకంగా ప్రవర్తించేది. ఆ బాధ భరించలేని ఉద్దాలకుడు తన సమస్యను స్నేహితుడికి విన్నవించుకున్నాడు. నువ్వు ఆమె చేత చేయించాలనుకున్న పనికి వ్యతిరేకంగా చెప్పు, ఆ పని సక్రమంగా జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఒకసారి అతడి తండ్రి ఆబ్దికం సమయంలో భార్య ప్రవర్తించిన తీరు వలన శ్రమంతా వృధా అయిపోయింది. దాంతో అతడి మనసు విరిగిపోయింది. దాన్ని తప్ప భర్త ప్రేమించలేదని ఈ భార్యను విడిచి సంశయిస్తున్నాను అని సన్నద్ధుడయ్యాడు. అప్పుడు మిత్రుడు అడ్డుపడి భార్య అనుమతి లేనిదే సన్యసించడం ధర్మసమ్మతి కాదు, సంయమనం పాటించమని సలహా ఇచ్చాడు. అతడి మాటలతో సన్యసించే ప్రయత్నాన్ని విరమించాడు. కానీ ఇల్లు విడిచి అరణ్య మార్గం పట్టాడు. లక్ష్మీదేవి అనుగ్రహమైనా కలగాలి, తన భార్య మనసైనా మారాలి అని అంతవరకు ఇంటికెళ్ళేది లేదని నిశ్చయించుకున్నాడు. అరణ్య మార్గంలో తిరుగుతున్న అతడికి 3 కన్యలు పిలిచారు. తాము నాగకన్యలమని పరిచయం చేసుకున్నారు. లక్ష్మీ పూజ చేశామని దానితో భాగంగా గవ్వలతో ఆడదలచమని చెప్పారు. ఆటకు ఒకరు తక్కువయ్యారు. ఆ లోటు తీర్చాలని అడిగారు. అక్షక్రీడ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అది ఆడడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఒప్పించారు. అర్ధరాత్రి దాటింది. లక్ష్మీనారాయణులు లోక సంచారానికి బయలుదేరారు. మేలుకొని పాచికలు ఆడుతున్న ఉద్దాలకుడిని చూసి దర్శనమిచ్చారు. ఆ దంపతులను చూసి ఉద్దాలకుడు ప్రత్యక్షంగా వారిని పూజించాడు. అతడి సంగతులన్నీ తెలిసిన ఆ జగదాధారులు అతడికి అఖండ ఐశ్వర్యములు ఇచ్చారని పురాణ కథ. లక్ష్మీదేవి పాలకడిలో పుట్టినది. పాచికలుగా ఉపయోగించే గవ్వలు చంద్రుడు ఆమె తోబుట్టువులు. ఈ వ్రతం వల్ల పాలకడిలో తోబుట్టువులంతా ఒకచోట చేరినట్లు అవుతుంది. ఈరోజు ఆడామగా తేడా లేకుండా అందరూ వేకునే మేల్కోవాలి. కాలకృత్యాల అనంతరం పూజామందిరాన్ని అలంకరించి లక్ష్మీదేవి ప్రతిమని ప్రతిష్ఠించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కొబ్బరి నీరు మాత్రమే తాగి ఉండాలి. ఈ పూజకు నివేదించడానికి పాలు, బియ్యం, పంచదార, కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాలు కలిపిన పరమాన్నం వండి వెన్నెల్లో ఉంచాలి. అర్ధరాత్రి వరకు జాగరణ ఉండి ఈ పాయసాన్ని దేవికి నివేదన చేసి దాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత బంధుమిత్రులంతా కలిసి పాచికలు ఆడాలి. తెల్లవార్లు జాగరణ చేయాలి. ఇలా చేయడం వల్ల దేవి అనుగ్రహానికి పాత్రలవుతారని నమ్మకం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచార్య అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంత నైపుణ్యం చెందిన వాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి భార్య సుమతి
ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలు పడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండే కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కూతుర్లకి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా పెద్ద కూతురికి సంబంధాలు వెదగటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంట అయినా వారి ఇంట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతో నిశ్చయం కావడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని సలహా ఇచ్చింది. ఈ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైనది. ఆ వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలు వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగే పూలు తీసుకొని ఉదయం సుమతి దగ్గరికి పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేమితే డబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు అయినది. పద్మప్రియ చెంగున లోపలికి వచ్చింది. పూలకు తీసుకురావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. అయితే సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఎంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజు ఇలాగే తయారవుతాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ 2 గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కున్నదట, నిన్ను చూడమని పంపింది అని పలికింది పద్మప్రియ. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెంగున బయటకు వెళ్ళిపోయింది. సుమతి ఆ గాజుల్ని దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంటింట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి పాయసం పూర్తి కాగానే తీసుకువచ్చి పూజా గదిలో కూర్చుంది. సుమతి ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనపడ్డాయి. ఇదేమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తాను ఇక్కడ పెట్టింది 1 జతే కదా, నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతల గాజులు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది సుమతి. ఆ 2 జత గాజులని తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది రుక్మిణి. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది అని సుమతి పలకగా, అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులు కొనుక్కోనే లేదు అని పలికింది రుక్మిణి. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
మరి ఇందాక వచ్చింది ఎవరు, ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది. ఈ విషయంతో వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, అలాగే ఎంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. ఇక వెంకటాచారి దంపతుల సంతోషానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గుర్తించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు గాజులు అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజా గదిలో నుంచొని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. జగజ్జనని అమ్మా లక్ష్మీదేవి, దారిద్ర దుఃఖాన్ని పాప అంధకారాలను తొలగించే మూర్తివి, బాధలన్నింటినీ నశింపజేసే కరుణా కటాక్షాలు గల తల్లివి. నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు. తల్లి, నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు. నీకు మాకు ఇలవేల్పులు, నీకివే మా ప్రణామలు. నిన్ను నమ్మిన వారికి సర్వసుఖాలు అనుగ్రహించే లోకపావనిని, నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సహాయం చేసినందుకు ఎంతగానో సంతోషించారు. పూర్వకాలంలో కుండినము అనే పట్టణము సింధు దేశంలో ఉండేది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుర్లు ఉన్నారు, కోడళ్ళు కూడా ఉన్నారు. ఆమెకు సకల భోగభాగ్యాలు ఉన్నా ఎప్పుడూ కూడా ఎందుకో ఏడుస్తూనే ఉంటుంది. ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఈమె ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళంతా ఎందుకు ఈమె ఇలా ఏడుస్తుంది, ఈమె అరుపులు వింటుంటే దరిద్రానికి సంకేతంగా అనిపిస్తుంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూనే ఉండేది. కానీ విధి మాత్రం ఈమెకు అనుకూలంగా లేదు. ఇలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఇంట్లో పిల్లి ఎప్పుడైతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బతికి లేచి వెళ్ళిపోయింది. మరలా తెల్లవారేసరికి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలు పెట్టగానే ఆ బల్లి కూడా తిరిగి ప్రాణం వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఆమె జరిగిందంతా చూసి ఏడవడానికి కారణం లేకపోయింది అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో ఒక కుక్క చనిపోయింది. దాని దగ్గరికి వెళ్ళి ఒడిలో కుక్కను పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆమె అలా ఒడిలో పెట్టుకుని ఏడవడం మొదలు పెట్టగానే ఒక్క దెబ్బకు ఆ కుక్క కూడా లేచి పరుగులు పెట్టింది. అది చూసి, దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇక ఏడవడానికి కుదరడం లేదు అని ఒక ఉపాయం చేసింది. బయట ఉన్న తేలు తీసుకువచ్చి ఉప్పు పాత్రలో, మిగతా పాత్రలో తేలు జరుల్లో ఉంచింది. ఎందుకంటే కూతుర్లు కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ పాత్రలో పెట్టగానే అవి కొడతాయి గనక ఆ నొప్పితో వారు ఏడుస్తూ ఉంటే వారి పక్కన కూర్చుని ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కూతుర్లు కోడళ్ళు వాటిలో తమ చేతులు పెట్టగా జరులు అలాగే తేళ్ళు వస్తువులుగా మారిపోయాయి. అంతేకాదు, తన కొడుకుల బట్టల్లో పాములు ఉంచేవి. అలా పాములు కరిస్తే తమ కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ ఇది మాత్రం వేరేగా ఆలోచన చేసింది. ఆ పాములు కాస్త బంగారు మొలతాలు అయిపోయాయి. ఇక కొడుకుల బట్టల్లో చెయ్యి పెట్టగానే అవి బంగారు మొలతాలు వాడి చేతికి అందాయి. వెంటనే కొడుకులు, అమ్మా, బట్టల్లో బంగారు మొలతాడు ఎందుకు ఉంచావమ్మా
అని అడగగానే ఆమె దానికి నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అని పలికేది. అలా ఆమె ఏమి చేసినా ఏడవడానికి అవకాశం దొరకకపోవడం వల్ల ఆమె అడవికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఇలా పలికారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగ్గా దానికి ఆమె ఇలా సమాధానం చెప్పింది. ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమాలుతుంది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకుని ఇలా అంటుంది. ఓ గుణశీల, పూర్వం నీవు కందాబచ్చలి నోమును నోచావు, అయితే కానీ దానికి ఉద్యాపన చేయడం మర్చిపోయాయి. అందువల్లే ఈ జన్మలో నీవు పట్టింది ఈ నోము చేయటం వల్ల మంచి సంతానం సర్వభోగాలు కలిగాయి అని పలకగా గుణశీల అమ్మవారిని చూసి, అమ్మ ఈ నోమును ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని కోరింది. దానికి అమ్మవారు ఇలా చెప్తుంది. అయితే విను. వెండితో కొంద దుంపలు చేయించి బంగారంతో బచ్చలి తీగ చేయించు. మంచి కంద పేరు బచ్చలి, అరసేరు 5 మాణికల బియ్యం, పసుపు కుంకుమలతో నల్లపూసలు, రవికల గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో ముత్తైదువులకి దక్షిణ తాంబూలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా పలుకుతుంది. అయితే తల్లి, నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకువచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది. ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానం అయ్యారు. ఇక గుణశీల ఇంటికి వచ్చి జరిగిందంతా ఇంట్లో వారికి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు కుల భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. దాంతో అందరూ కందాబచ్చలి వ్రతాన్ని ఆచరించి సర్వ దుఃఖాలను పోగొట్టుకొని సుఖంగా జీవించారు. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సమస్త దుఃఖాలు పోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయి.